హాయ్ గైస్, అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ అయితే ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీరు రిలీజ్ చేసినటువంటి ఈ షెడ్యూల్లో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అండ్ పేపర్ల ప్యాటర్న్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో చాలా కాలం నుండి అయితే మనకు కన్ఫ్యూజన్ ఉంది, 11 పేపర్ల 6 పేపర్ల అనేది చాలా కన్ఫ్యూజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే మనకి ఇచ్చారు. ఈ 11 కాదు 6 కాదండి, ఈరోజు అయితే మనకు కొత్తగా మనకి 7 పేపర్లు అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఏడాది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో మనం 7 పేపర్లను చూడబోతున్నాం. సో నిజానికైతే పేపర్కి ఎన్ని మార్క్స్ వేస్తారు, మరి ఎలా ఉంటుంది అనేది ఒకసారి లోపల చూద్దాం. అయితే ఎగ్జామ్స్ అనేవి మనం అందరూ ఊహించినట్టుగా జూన్ నెలలో 7వ తేదీ నుండి స్టార్ట్ చేస్తూ మనకి ఇంతకుముందు ఊహించినట్టే జరిగింది. సో ఈ షెడ్యూల్ ఎలా ఉంది అండ్ టైమింగ్స్ ఏంటి అండ్ వాటి యొక్క పేపర్ మార్క్స్ ఎన్ని ఒకసారి చూద్దాం. సో 7వ తేదీ సో మనకి సోమవారం వస్తుంది. సో జూన్ 7వ తేదీన. సో ఈరోజు అయితే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అనేది తెలుగుని చూస్ చేసుకున్న వాళ్ళకి తెలుగు, లేదా తమిళ్ ఉన్న వాళ్ళకి తమిళ్, అండ్ ఉర్దూ వాళ్ళకి ఉర్దూ, కన్నడ వాళ్ళకి కన్నడ, ఒరియా వాళ్ళకి ఒరియా, సో హిందీ చూస్ చేసుకున్న వాళ్ళకి హిందీ. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటే వాళ్ళకైతే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 8న చూసినట్లయితే 8వ తేదీని చూద్దాం ఒకసారి. 8వ తేదీన మనం చూసినట్లయితే ఓకే, మంగళవారం మనం చూసినట్లయితే సెకండ్ లాంగ్వేజ్ ఉంది. సో ఇక్కడ హిందీ మీడియం అంటే హిందీ అనేది మనకి జనరల్గా తెలుగు వాళ్ళకు ఉంటుంది, అండ్ ఒరియా మీడియం వాళ్ళకైతే తెలుగు, అండ్ లేదా ఆప్షనల్గా ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళకైతే ఉంటుంది. సో ఎగ్జామ్ అయితే మీకు ఉదయం 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది. సో ఇది గతంలో ఉన్నదే. 15 మినిట్స్ అనేది మనకి పేపర్ చదువుకోవడానికి 15 మినిట్స్ గ్రేస్ టైం అయితే ఇస్తూ ఉంటారు. సో అయితే తెలుగు మనకి 100 మార్కులు, అట్ ద సేమ్ టైం హిందీ కూడా మనకి పేపర్ 2 కూడా 100 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వద్దాం పేపర్ 3కి వచ్చేసరికి మనకి బుధవారం ఇచ్చారు. సో 7, 8, 9. సో ఇంగ్లీష్ ఇచ్చారంటే ఇక్కడ కూడా ఒక పేపరే 100 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్కి వద్దాం. సో మ్యాథమెటిక్స్ చూస్తే మనకి 10వ తేదీన రావడం జరిగింది. సో అన్ని సీరియలే, మధ్యలో గ్యాప్ అయితే లేదు. సో మ్యాథమెటిక్స్ కూడాను ఇంతకుముందు మనకి పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉండేవి, ఇప్పుడైతే ఒకటే చేసేసారు. సో ఇది మీకు 100 మార్క్స్ ప్యాటర్న్లో రాబోతుంది. ఇక ఇక్కడైతే ఒక చేంజ్ చేసుకొచ్చారు, గుర్తు చేసుకోండి. సైన్స్కి వచ్చేసరికి దీన్ని 2గా విభజించారు, ఎందుకంటే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది మాత్రం ఓల్డ్ ప్యాటర్నే ఫాలో అవుతున్నారు. 11వ తేదీ శుక్రవారం రోజు మనకి ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఫిజిక్స్ అయితే ఆ రోజు ఉంటుంది. ఇది మాత్రం మనకి 50 మార్క్స్కి పేపర్ 1 ఉంటుంది, చూసుకోండి. అండ్ సైన్స్లో పేపర్ 2గా మనం ఏం చెప్పుకుంటాం, బయాలజికల్ సైన్స్, ఇది కూడా 12వ తేదీన ఉంటుంది. సో ఇది కూడా మనకు 50 మార్కులకి ఇవ్వడం జరిగింది. సో అన్ని సబ్జెక్టులు మాత్రమే 100 మార్కులకి ఇస్తూ, సైన్స్ మాత్రమే 100 మార్కులకి ఇస్తూ 2 పేపర్ని 50-50గా గతంలో ఉండేటటువంటి ప్యాటర్నే ఫాలో అయ్యారు. ఇక తర్వాత చూస్తే 14th అయితే మనకి సోషల్ స్టడీస్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా సోషల్ స్టడీ కూడా ఒక పేపర్ ఇవ్వడం జరిగింది 100 మార్క్స్కి. సో ఈ విధంగా మనకి గతంలో ఉండేటటువంటి 11 పేపర్లని, ఆ తర్వాత ఊహాగానాలు వచ్చాయి 6 పేపర్లు చేస్తారని, కానీ ఇప్పుడైతే మనకు 7 పేపర్లతో మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఏ పేపర్ కూడా గ్యాప్ అయితే లేదు, కేవలం సోషల్ స్టడీస్కి మాత్రమే 1 డే మీకు హాలిడే వస్తుంది, దట్ ఈస్ సండే. సో చూసుకోండి, 8, 9, 10, 11, 12 అండ్ 14 చూసారు కదా. మొత్తం కంటిన్యూస్గా మీకు అయితే 7 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో 10th క్లాస్ ఇప్పుడే మనకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ టైం షెడ్యూల్ని చూసుకుంటూ అండ్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఏదైతే ఉందో, ఏ సిలబస్ అయితే 30% అయితే ఎలిమినేట్ చేశారు, ఆ టాపిక్స్ని టచ్ చేయకుండా రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు చక్కగా చదువుతారని ఆశిస్తున్నాను. ఇంకా మిగతా వాళ్ళు చూస్తే వొకేషన్ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఆర్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, అండ్ స్పెషల్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే సరే ఇక్కడ 15th, 16th వాళ్ళకు కూడాను సీరియల్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఇస్తూ కిందన మనకి ఈరోజే సాయం చేస్తూ మనకు ఒక బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఉంది. సో గైస్ అందరికీ కూడాను ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ రెడీ ఫర్ యువర్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఇన్ కేస్ ఇక్కడ చూశారు కదా, ఇంకా ఏమైనా సరే పబ్లిక్ హాలిడేస్ కానీ ఇంకా అనుకోని ఏమైనా జరిగినట్లయితే ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుందంటే నోట్లో ఇచ్చారు. సో ఏదైనా సరే మనకంటూ ఒక ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇక ప్రిపేర్ అవ్వడం అనేది మొదలు పెట్టండి. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.